వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 11th వీక్ నామినేషన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు నామినేషన్స్లోకి వచ్చారు, నామినేషన్స్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆ ఓటింగ్ కూడా ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికి ఓట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కెప్టెన్ తనూజ నామినేషన్స్ నుంచి ఎవరిని సేవ్ చేసింది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈసారి నామినేషన్ ప్రాసెస్ వచ్చేసి పార్ట్ టాస్క్. అలాగే తనూజ వచ్చేసి ఏ కంటెస్టెంట్ ఎంతమందిని నామినేట్ చేయాలి అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా డీమన్ పవన్, బర్నీ, ఇమానియల్, కళ్యాణ్, రీతు ఈ 5 మెంబర్స్కి 2 మెంబర్స్ నామినేట్ చేసే అవకాశం అయితే ఇస్తుంది. సుమన్ శెట్టి, దివ్య, సంజన ఈ ముగ్గురికి వచ్చేసి 1 మెంబర్ని నామినేట్ చేసే అవకాశం ఇస్తుంది. దీంతో డీమన్ పవన్ వచ్చేసి కళ్యాణ్, రీతుని నామినేట్ చేస్తాడు. బర్నీ వచ్చేసి రీతు, ఇమానియల్ని నామినేట్ చేస్తాడు. ఇమానియల్ వచ్చేసి రీతు, బర్నీని నామినేట్ చేయగా కళ్యాణ్ వచ్చేసి సంజన, డీమన్ పవన్ని నామినేట్ చేస్తాడు. రీతు వచ్చేసి దివ్య, సంజన గారిని నామినేట్ చేస్తుంది. సుమన్ వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. దివ్య వచ్చేసి రీతుని నామినేట్ చేస్తుంది. సంజన గారు వచ్చేసి కళ్యాణ్ అయితే నామినేట్ చేస్తారు. దీంతో 7 మెంబర్స్ అయితే నామినేషన్స్లోకి వస్తారు. కళ్యాణ్, ఇమానియల్, బర్నీ, డీమన్ పవన్, సంజన, దివ్య, రీతు. తనూజ తన దగ్గర ఉన్న కెప్టెన్సీ పవర్ తోటి రీతుని అయితే సేవ్ చేస్తుంది. మిగిలిన 6 మెంబర్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే మార్నింగ్కి ఓటింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు 35.49% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో ఇమానియల్ ఉన్నాడు 19.02% ఓటింగ్తో. థర్డ్ ప్లేస్లో బర్నీ ఉన్నారు 18.35% ఓటింగ్. ఫోర్త్ ప్లేస్లో డీమన్ పవన్ ఉన్నాడు 12.9% ఓటింగ్. ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు 9.98% ఓటింగ్. సిక్స్త్ ప్లేస్లో దివ్య ఉంది 5.17% ఓటింగ్. ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఓటింగ్ ఇలాగే ఉంటుందా, ఏమైనా చేంజెస్ వస్తాయనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.